నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్టీసీ జేఏసీ నేతలతో తెలంగాణ మంత్రుల సుదీర్ఘ చర్చలు. 32 డిమాండ్లలో 29కి సానుకూలత. 3 కీలకాంశాలపై ఏకాభిప్రాయ సాధనకు యత్నాలు. నర్సంపేటలో ముగిసిన డ్రైవర్ శంకర్ గౌడ్ అంత్యక్రియలు. 10 లక్షలు పరిహారం, ఇందిరమ్మ ఇళ్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్న ప్రభుత్వం. తెలంగాణ డీజీపీగా సివి ఆనంద్ నియమితులయ్యే అవకాశం. ఈ నెల 30న శివధర్ రెడ్డి పదవీ విరమణ. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా శిఖా గోయల్. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు. ముడుపులను మళ్లించిన వ్యవహారంలో నిందితుల ఇళ్లలో విస్తృత సోదాలు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్. డ్రైవర్ హత్య కేసులో సాక్షులను బెదిరించిన వ్యవహారంపై చర్యలు. కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్కు తరలింపు. మహిళా బిల్లుపై విపక్షాల వైఖరిని తప్పుబట్టిన చంద్రబాబు. సభల ద్వారా ప్రజలకు వివరించాలని కూటమి నేతలకు పిలుపు. త్వరలో అసెంబ్లీ ప్రత్యేక భేటీ. ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ ఇచ్చిన రాజ్యసభ సభ్యులు. 10 మందిలో 7గురు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటన. ఆపరేషన్ లోటస్ ప్రారంభించిందన్న ఆప్. అమెరికా ఇరాన్ చర్చలపై కొనసాగుతున్న అనిశ్చితి. ముడి చమురు ధరల పెరుగుదలతో కుదేలైన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 1000 పాయింట్లు పతనం. సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తోన్న తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలతో మంత్రులు సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో జరుగుతున్న చర్చల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశానికి సీఎస్ రామకృష్ణారావు, ప్రత్యేక సీఎస్ వికాస్ రాజ్ హాజరయ్యారు. మొత్తం 32 డిమాండ్లను జేఏసీ నేతలు మంత్రుల ముందు ఉంచారు. 29 డిమాండ్లపై మంత్రుల బృందం సానుకూలంగా స్పందించింది. ప్రభుత్వంలో విలీనం, కార్మిక సంఘాల గుర్తింపు, పీఆర్సీపై చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ కీలక అంశాలపై మంత్రుల బృందం కార్మిక నేతల అభిప్రాయాలను నమోదు చేసుకుంది. అనంతరం మంత్రులు సీఎస్ వికాస్ రాజ్ ఆర్టీసీ ఎండీతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో బలవన్మరణానికి పాల్పడిన డ్రైవర్ శంకర్ గౌడ్ అంత్యక్రియలు తీవ్ర ఉద్రిక్తతల మధ్య పూర్తయ్యాయి. తొలుత మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తరలించేందుకు కార్మికులు, కుటుంబ సభ్యులు యత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు, కార్మికులు, రాజకీయ పార్టీల కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ పోలీసుల తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టారు. శంకర్ గౌడ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామంటూ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. చివరకు కుటుంబ సభ్యులు, ఆర్టీసీ జేఏసీ నేతలు శంకర్ గౌడ్ అంత్యక్రియ పూర్తి చేశారు. ఆర్టీసీ సమ్మె సందర్భంగా వరంగల్ జిల్లా నర్సంపేట బస్టాండ్లో బలవన్మరణానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ అంత్యక్రియలు ఉద్రిక్తతల నడుమ ముగిశాయి. శంకర్ మృతదేహాన్ని ఉదయం హైదరాబాద్ నుంచి నర్సంపేట మండలం ముత్తోజీపేటలోని ఆయన కుమార్తె ఇంటికి తరలించారు. అక్కడికి చేరుకున్న ఆర్టీసీ కార్మికులు, బీఆర్ఎస్, బీజేపీ నేతలు శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులు మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తరలించి నివాళులు అర్పించేందుకు అనుమతించాలని పోలీసులను కోరారు. పోలీసులు నిరాకరించగా నర్సంపేట మల్లంపల్లి రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ దశలో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, కార్మికులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులు అర్పించి ఆందోళనకు సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని నర్సంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసుల వాహనాలను బీఆర్ఎస్ కార్యకర్తలు, కార్మికులు అడ్డుకునేందుకు యత్నించారు. మరోవైపు శంకర్ గౌడ్ మృతికి నివాళులు అర్పించేందుకు నర్సంపేట బయలుదేరిన బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. మధ్యాహ్నం ముత్తోజీపేటకు చేరుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులు అర్పించారు. నర్సంపేట డిపోకు తీసుకెళ్తేనే శంకర్ ఆత్మకు శాంతి చేకూరుతుందని కార్మికులు, కుటుంబ సభ్యులు చెబుతుంటే పోలీసుల అభ్యంతరం ఏంటని సంజయ్ ప్రశ్నించారు. భౌతిక గాయాన్ని తరలించే వరకు కదిలేది లేదని భీష్మించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో శంకర్ మృతదేహాన్ని తరలించేందుకు కార్మికులు అంబులెన్స్ రప్పించారు.
మరోవైపు శంకర్ గౌడ్ కుటుంబానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్థిక సాయం ప్రకటించారు. 10 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని తెలిపారు. శంకర్ గౌడ్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఆపత్కాలంలో రాజకీయాలు చేయవద్దని విపక్షాలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. అనంతరం శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులు జేఏసీ నేతలతో పోలీసులు మంతనాలు కొలిక్కి వచ్చాయి. అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. అంతిమయాత్రగా తీసుకెళ్లి చివరి కార్యక్రమాలు పూర్తి చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె 3వ రోజు కొనసాగింది. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధనే లక్ష్యంగా డిపోల ఎదుట కార్మికులు నిరసనలు చేపట్టారు. బలవన మరణానికి పాల్పడిన శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ జగిత్యాల డిపోలో కొవ్వొత్తులతో కార్మికులు నివాళి అర్పించారు. శంకర్ మృతి పట్ల నరసంపేటలో వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. భూపాలపల్లి బస్ డిపోలో కార్మికులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన చేపట్టారు. హైదరాబాద్ జంట నగరాల్లోనూ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎంజీబీఎస్, జేబీఎస్ ప్రాంగణాలు నిర్మానుష్యంగా మారాయి. జీడిమెట్ల డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు నిరసనకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద మద్దతు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సూచించారు. ముషీరాబాద్ డిపో ముందు కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో రామచంద్రరావు పాల్గొన్నారు. పలు జిల్లాల్లో కార్మికులు ర్యాలీలు నిర్వహించారు. కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్, బీజేపీ, వామపక్ష పార్టీలు సంఘీభావం తెలిపాయి. తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సివి ఆనంద్ను నియమించే అవకాశం ఉంది. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సివి ఆనంద్ స్థానంలో శిఖా గోయల్ను నియమించారు. మొత్తంగా తెలంగాణలో 7 సీనియర్ ఐపీఎస్లను బదిలీ చేస్తూ సిఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. విజిలెన్స్ డీజీగా డిఎస్ చౌహాన్, మల్టీ జోన్ 2 ఐజీపీగా, పోలీస్ పర్సనల్ ఐజీగా అదనపు బాధ్యతలు షానవాజ్ ఖాసింకు అప్పగించారు. ఫ్యూచర్ సిటీ కమిషనర్గా తరుణ్ జోషి, డ్రగ్స్ కంట్రోల్ డీజీగా ఏసీబీ అదనపు డైరెక్టర్గా అవినాష్ మొహంతి, మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్గా బి సుమతి, ఎస్ఐబి ఐజీగా కార్తికేయకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఉచ్చు బిగుస్తోంది. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ప్రధాన నిందితులు రాజకేశిరెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, అప్పటి సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డి, భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప సహా ఇతర నిందితుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. తిరుపతి గ్రామీణ మండలం తుమ్మలగుంటలోని చెవిరెడ్డి ఇంటికి ఈడీ అధికారులు ఉదయం 6:45 చేరుకున్నారు. ఇంటికి తాళాలు వేసి ఉండడంతో వరండాలోనే నిరీక్షించారు. కాసేపటికి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి వచ్చి ఇంటి తాళాలు తీశారు. అనంతరం ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని విజయసాయిరెడ్డి ఇంట్లో మరో ఈడీ బృందం 13 గంటల పాటు సోదాలు చేసింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11లో గోవిందప్పకు చెందిన బుర్రీ రెసిడెన్సీలోని ఫ్లాట్లో ఇంకో బృందం తనిఖీలు జరుపుతోంది. సిట్ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఈడీ మద్యం కుంభకోణంలోని నిధులను షెల్ కంపెనీల ద్వారా మళ్లించారని గుర్తించింది. ఈ కేసులో నిందితులు నెలకు సగటున 100 కోట్ల చొప్పున అక్రమ వసూలు చేయడం సహా ఆ సొమ్మును మనీ లాండరింగ్ ద్వారా తరలించినట్టు తేల్చింది. మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు నిందితుల ఇళ్లు, కార్యాలయాల్లో మరోసారి సోదాలు చేపట్టింది. మద్యం కుంభకోణం కేసులో నిందితులు ధనుంజయ రెడ్డి, బి కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. వారు దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను విజయవాడ ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. గతంలో మధ్యంతర బెయిల్ పొందిన నిందితులు 3 రెగ్యులర్ బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు ట్రయల్ కోర్టులో పిటిషన్లు వేశారు. అయితే హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ల దాఖలుకు నిందితులకు ఏసీబీ కోర్టు 14 రోజులు గడువిచ్చింది. హైకోర్టులో అప్పీల్ చేసుకునే వరకు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గతంలో సుప్రీంకోర్టు సూచించింది. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించారన్న ఫిర్యాదుపై వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా అనంతబాబు, ఆయన భార్య రాజమహేంద్రవరం కోర్టుకొచ్చారు. కోర్టు నుంచి బయటకు రాగానే పోలీసులు అనంతబాబును అరెస్ట్ చేసి కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్టు చేశారు. సుబ్రహ్మణ్యం హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు సాక్షులను బెదిరించడం, ప్రలోభపెట్టడం వంటి అభియోగాలపై ఈ నెల 20న కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో అనంతబాబుపై కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో అనంతబాబును అరెస్టు చేయడానికి మంగళవారం రాత్రి పోలీసులు కాకినాడలోని నివాసం వద్దకు వెళ్లగా ఆయన పరారయ్యారు. బెయిల్పై ఉన్న అనంతబాబు ఈ కేసులో సాక్షులను బెదిరిస్తున్నారని, ఆయన
బెయిల్ను వెంటనే రద్దు చేయాలని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు రాజమహేంద్రవరం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు అనంతబాబును అదుపులోకి తీసుకునేందుకు విశాఖ, విజయవాడతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా గాలించారు. ఈ కేసు విచారణ కోసం రాజమహేంద్రవరం కోర్టు సముదాయం వద్దకు వచ్చిన అనంతబాబును కోర్టు నుంచి బయటకు రాగానే పోలీసులు అరెస్టు చేశారు. సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి కోర్టులో అబద్ధపు సాక్ష్యం చెప్పాలంటూ 4 సాక్షులకు తన అనుచరులైన వైసీపీ నేతల ద్వారా అనంతబాబు డబ్బు ఎరవేశారు. కొంత అడ్వాన్స్ కూడా చెల్లించారు. కోర్టులో ప్రొసీడింగ్స్ పూర్తయ్యాక మిగతా సొమ్ము చెల్లిస్తామంటూ ఆశ చూపారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని, మృతదేహాల్ని సైతం కనిపించకుండా చేస్తామని సాక్షుల్ని బెదిరించారు. సాక్షుల్ని లొంగదీసుకునేందుకు అనంతబాబు ప్రయత్నిస్తున్నారని సుబ్రహ్మణ్యం సోదరుడు వీధి నవీన్ పోలీసుల దృష్టికి తీసుకురాగా వారు గోప్యంగా విచారణ చేపట్టారు. సమీరా అపార్ట్మెంట్స్ కు వెళ్లిన 4 సాక్షుల్ని విచారించగా వారు జరిగిందంతా పోలీసులకు చెప్పారు. చంపేస్తామని అనంతబాబు అనుచరులు బెదిరించటం వల్లే ఈ విషయాన్ని బయటకు చెప్పలేకపోయామని వాపోయారు. అనంతబాబు అతని అనుచరుల నుంచి తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. అడ్వాన్సుగా తీసుకున్న డబ్బును పోలీసులకు అప్పగించారు. వారిచ్చిన ఫిర్యాదు ఆధారంగా అనంతబాబుతో పాటు మరికొందరిపై సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎట్టకేలకు రాజమహేంద్రవరం కోర్టు సముదాయం వద్ద అనంతబాబును పోలీసులు అరెస్టు చేశారు. అనంతబాబు అనుచరులను కూడా అదుపులోకి తీసుకుంటామని సర్పవరం సీఐ తెలిపారు. సాక్షులను పిలిచి కేసులో తదుపరి విచారణ కొనసాగిస్తామని చెప్పారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ ఇతర పక్షాల వైఖరిని చట్టసభ వేదికగా ప్రజలకు వివరించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు సీఎం చంద్రబాబు కూటమి నేతలకు తెలిపారు. ఈ మేరకు వారితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం ఇప్పటికే నిడదవోలులో నిరసన ర్యాలీలో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో మీడియా సమావేశం పెట్టి ఈ అంశాన్ని వివరిస్తే బాగుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలతో పాటు త్వరలో ఇండీ కూటమి వైఖరిపై ప్రజలకు వివరించేందుకు 3 ప్రాంతాల్లో సభలు నిర్వహించాలని సీఎం అన్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతిలో కూటమి పక్షాల ఆధ్వర్యంలో బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ మినహా అన్ని పక్షాలు సమర్థించాయని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆ బిల్లును మొదటి నుంచి కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇండీ కూటమి వైఖరిని మహిళలకు వివరించాలని సీఎం సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు చంద్రబాబు ఒక కమిటీని నియమించారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ అధ్యక్షుడు మాధవ్, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్లతో కమిటీ ఏర్పాటైంది. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. పంజాబ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తోన్న రాఘవ్ చడ్డా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్ ఆమ్ ఆద్మీ పార్టీని వీడారు. ఈ ముగ్గురు భారతీయ జనతా పార్టీలో చేరారు. మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని కూడా బీజేపీలో చేరనున్నట్టు రాఘవ్ చడ్డా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్ వెల్లడించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుల్లో 3/2 మంది బీజేపీలో విలీనమవుతున్నట్టు వారు తెలిపారు. ఈ మేరకు 7 సంతకాలతో కూడిన పత్రాలను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్కు సమర్పించినట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీకి రాజ్యసభలో 10 మంది సభ్యులు ఉన్నారని, తాము 7 బయటకు వస్తున్నందున ఇక 3 ఉంటారని చెడ్డా తెలిపారు. రాఘవ్ చడ్డాను రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉపనేత పదవి నుంచి తప్పిస్తున్నట్టు ఇటీవల ఆ పార్టీ సమన్వయకర్త కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ క్రమంలో బీజేపీలో చేరారు. ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల డీజిల్ కొరత ఏర్పడింది. గోదావరి జిల్లాల్లో డీజిల్ కొరత కారణంగా పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. రబీ కోతలు ముమ్మరంగా సాగుతోన్న వేళ ఇంధన కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆక్వా రైతులకు సైతం ఏరియేటర్ల నిర్వహణకు డీజిల్ దొరక్క రొయ్యలు, చేపల సాగుపై ప్రభావం పడింది. క్రెడిట్ సౌకర్యం రద్దు చేయడం వల్ల పెట్రోల్ బంకులకు ఆయిల్ కంపెనీలు సరఫరా తగ్గించాయి. ఈ క్రమంలో ఉమ్మడి గోదావరి జిల్లాలు విశాఖ, విజయనగరం, ఎన్టీఆర్, కర్నూలు జిల్లాల్లో ఇంధన కొరత తలెత్తింది. తాజా పరిణామాలపై పౌర సరఫరాల శాఖ అధికారులతో డీలర్ల సంఘం నేతలు చర్చించారు. కొరత ఏర్పడకుండా డీలర్లు, అధికారులు, చమురు కంపెనీల ప్రతినిధులతో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. త్వరలోనే ఇంధన కొరత సమస్య తీరుతుందని డీలర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ముంబై వెళ్లనున్నారు. ఎకనామిక్ టైమ్స్ పత్రిక చంద్రబాబుకు రేపు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ప్రదానం చేయనుంది. ముంబైలో జరిగే ఎకనామిక్ టైమ్స్ 26వ కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో చంద్రబాబు ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. చంద్రబాబును అవార్డు గ్రహీతగానే కాకుండా గౌరవ అతిథిగాను ఎకనామిక్ టైమ్స్ ఆహ్వానించింది.
మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రేపు తన కొత్త పార్టీని ప్రకటించనున్నారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్లోని అధ్యయ కన్వెన్షన్ హాల్లో నిర్వహించే కార్యక్రమంలో కవిత తన పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మునీరాబాద్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అధ్యయ హాల్లో 10,000 మందికి పైగా కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వేర్వేరు జిల్లాల నుంచి వచ్చే నాయకులు, కార్యకర్తలు, అభిమానుల వాహనాల పార్కింగ్కు ఏర్పాట్లు చేశారు. కన్వెన్షన్ హాల్కు వెళ్లే ప్రధాన రహదారిపై భారీ కాకతీయ తోరణం ఏర్పాటు చేశారు. జిల్లాల నుంచి వచ్చే వారికి మంచినీరు, భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపేందుకు ఓ భార్య పన్నిన కుట్రను ప్రొద్దుటూరు పోలీసులు ఛేదించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం లింగాపురంకు చెందిన ఈశ్వర్రెడ్డి, శిల్పారెడ్డికి 10 ఏళ్ల క్రితం వివాహమైంది. కొన్ని రోజులుగా వారి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. ఈ క్రమంలో శిల్పారెడ్డికి ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న నాగసుధీర్ అనే యువకుడితో పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. విషయం భర్త ఈశ్వర్రెడ్డికి తెలియడంతో భార్యను పలుమార్లు మందలించాడు. ఈ క్రమంలో తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని భార్య నిర్ణయించింది. ఇందుకు ప్రియుడు నాగసుధీర్ కూడా ఒప్పుకున్నాడు. ఈశ్వర్రెడ్డిని హత్య చేసేందుకు 10 లక్షలకు సుపారీ గ్యాంగ్తో ఒప్పందం చేసుకున్నారు. తర్వాత గ్యాంగ్ ఈశ్వర్రెడ్డిని హత్య చేసేందుకు యత్నించగా వారి నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించాడు. తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. సుపారీ చెల్లించేందుకు శిల్పారెడ్డి 14 తులాల బంగారాన్ని ప్రియుడికిచ్చినట్లు పోలీసులు తెలిపారు. అతను కొంత బంగారం విక్రయించి మరికొంత కొదవ పెట్టి డబ్బు తెచ్చాడని చెప్పారు. 5 లక్షల వరకు సుపారీ ముఠాకిచ్చినట్లు తెలిపారు. మిగిలిన 5 లక్షలు పని పూర్తయిన తర్వాత ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. They tried to hit him with a motorcycle. Ishwar Reddy marginally escaped and manaku vachi complaint icharu. Started investigation. Monna night around 9 o'clock we could trace them to a location near Ayyappa Swami temple on Eraguntla road. Antur arrest chesamu. We got the required 5 lakhs of money, iron rods, sickles and other weapons as well. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు పాకిస్తాన్లో పునః ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ ఈ రాత్రి ఇస్లామాబాద్ వస్తారని పాక్ వర్గాలు వెల్లడించాయి. అరాక్చీ ఇప్పటికే పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ఆర్మీ చీఫ్ అసీం మునీర్తో ఫోన్లో మాట్లాడారు. ప్రాంతీయ పరిణామాలు, కాల్పుల విరమణ, అమెరికా, ఇరాన్ మధ్య దౌత్య ప్రయత్నాలపై చర్చించారు. అమెరికాకు చెందిన లాజిస్టిక్స్ భద్రతా బృందం ఈ చర్చల కోసం ఇప్పటికే పాకిస్తాన్ చేరుకుందని ప్రభుత్వ వర్గాలు నిర్ధారించాయి. మరోవైపు ఇజ్రాయిల్, లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణను మరో 3 వారాలు పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. హెజ్బుల్లా నుంచి ఆత్మరక్షణ కోసం లెబనాన్ ప్రభుత్వానికి సాయపడటానికి అమెరికా వారితో కలిసి పనిచేస్తుందని పేర్కొన్నారు. రాబోయే 1-2 వారాల్లో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు, లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ల మధ్య శాంతి చర్చలకు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. మరోవైపు ఇరాన్తో కాల్పుల విరమణను నిరవధికంగా పొడిగించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ త్వరితగతిన శాంతి ఒప్పందం చేసుకోవాలని టెహ్రాన్ నాయకత్వానికి సూచించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టిన ట్రంప్ శాంతి ఒప్పందం చేసుకోవడానికి ఇరాన్కు ఎక్కువ సమయం లేదన్నారు. ఇరాన్ మిలిటరీ నాశనమైందన్న ట్రంప్ వారి కీలక నాయకులు ప్రాణాలతో లేరని చెప్పారు. ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనం కొనసాగుతోందని తెలిపారు. ఇదే సమయంలో ఇరాన్పై అణుదాడి చేసే ఆలోచన తమకు లేదని ట్రంప్ స్పష్టం చేశారు. సాధారణ దాడులతోనే ఇరాన్ను సర్వనాశనం చేశామని చెప్పారు. ఏ దేశమైనా సరే అణ్వాయుధాన్ని వాడేందుకు అనుమతించవద్దని ట్రంప్ సూచించారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండడం సహా ముడి చమురు ధరలు పెరిగిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ సెషన్లో నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలకు తోడు ఐటీ రంగ సంస్థల వాటాల విక్రయానికి మదుపరులు మొగ్గు చూపడం వల్ల ఇవాళ భారీ నష్టాలొచ్చాయి. గత 2 సెషన్లో 1609 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ మరో 1000 పాయింట్లు పతనమైంది. ఉదయం క్రితం ముగింపు కంటే 170 పాయింట్ల దిగువన 77,484 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో 77,711 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసింది. అయితే ఎఫ్ఐఐలు లాభాల స్వీకరణను కొనసాగించడం సహా దిగ్గజ ఐటీ సంస్థల వాటాల విక్రయానికి మదుపరులు మొగ్గు చూపారు. ఈ క్రమంలో సెన్సెక్స్ 76,404 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 76,664 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 275 పాయింట్లు తగ్గి 23,898 పాయింట్ల వద్ద ముగిసింది. తొలి విడత పోలింగ్లో పశ్చిమ బంగాల్ ఓటర్లు మార్పు కోరుకున్నారనేది స్పష్టమైందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. టీఎంసీ నియంతృత్వ ధోరణితో బంగాల్లోని ప్రజాస్వామ్య దేవాలయాన్ని నాశనం చేసిందని ఆరోపించారు. రెండో విడత ప్రచారంలో భాగంగా ఉత్తర 24 పరగనాల జిల్లాలోని పానీహతిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. రెండో దశ పోలింగ్లో ప్రజలు ప్రజాస్వామ్య ఆలయంపై విజయ పతాకం ఎగరవేయాలని పిలుపునిచ్చారు. మొదటి దశ పోలింగ్ టీఎంసీ జంగిల్ రాజ్ అంతానికి నాంది పలికిందని చెప్పారు. టీఎంసీని మహిళా వ్యతిరేక పార్టీ అని ఆరోపించిన ప్రధాని మోదీ మహిళా
నేతృత్వంలోని అభివృద్ధి నమూనాను బీజేపీ నమ్ముతుందన్నారు. డిసెంబర్ నాటికి పలు జాతీయ రహదారులపై అడ్డంకులు లేని టోల్ ట్యాక్స్ వసూలు విధానం అమల్లోకి వస్తుందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఢిల్లీలో జరిగిన లాజిస్టిక్స్ శక్తి సమ్మిట్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. రవాణా ఖర్చులు తగ్గించుకోవటానికి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇందులో భాగంగానే డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా పలు జాతీయ రహదారులపై అడ్డంకులు లేని టోల్ ట్యాక్స్ వసూలు చేసే వ్యవస్థల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు గడ్కరీ తెలిపారు. భారత్ ప్రపంచ శక్తిగా ఎదగాలంటే రవాణా ఖర్చులు 10% కంటే దిగువకు తగ్గాలన్నారు. ఎక్స్ప్రెస్ వేలు, ఎకనామిక్ కారిడార్ల నిర్మాణంతో రవాణా ఖర్చు 16% నుంచి 10%కి తగ్గినట్లు ఐఐటి చెన్నై, ఐఐటి కాన్పూర్, ఐఐఎం బెంగళూరు రూపొందించిన నివేదికలు తేల్చాయని గడ్కరీ తెలిపారు.